ఏ పాపం ఆటంకకరంగా ఉందో, ఏ బలహీనతలు ప్రభు వద్దకు నీ ప్రార్థన చేరకు అడ్డొస్తున్నాయో, నీలో బూజులు పెట్టుకుని నీలో పాపం దాచుకొని పైకి భక్తిని వేక్షవేషం చేస్తుంటే పిల్లరా, నా ప్రభు అంటాడు, వేక్షనైనా క్షమిస్తాను, వేషధారులు మాత్రం క్షమించలేను. మనంతా వేషధారణ భక్తి అయిపోతుంది ఈ దినాల్లో. ఆలోచించండి పిల్లరా, ఈ రాత్రి విమర్శించుకోవాలి, నీకు నువ్వు విమర్శించుకోవాలి. ఎందుకు నీ కుటుంబం శాపగ్రస్తంగా ఉందో, ఎందుకు నువ్వు వర్ధిల్లేకపోతున్నావో, ఎందుకు నీ ఆ వ్యాపారం వర్ధిల్లేకపోతుందో, ఎందుకు నీ సేవ వర్ధిల్లేకపోతుందో నీకు నువ్వు విమర్శించుకో. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు నిజంగా నమ్మదగిన వాడు పిల్లారా. ఆయన నీ కొరకు నా కొరకు శూన్యమును సృష్టిని నిలబెట్టి పోషిస్తున్న దేవుడు ఆయన. మన స్థితిని ప్రభు మార్చలేడా? ఎన్ని రకాల బూజు లోపల పెట్టుకొని పైకి మాత్రం మనం పరిశుద్ధులా కనిపిస్తున్నాం. ఎవరిని మోసం చేస్తున్నామంటే, మనుషుడా మోసపోబాకు, దేవుడు ఎక్కిరించబడ్డు, నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు.